హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు టాట్ కిచెన్. ఈ సండే మేము చికెన్ మటన్ కాకుండా ఏదైనా సీ ఫుడ్ తినాలనిపించి ఆలోచించగా మా నాన్నమ్మగారు చేసే చేపల పులుసు గుర్తొచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా ఆమె చేసే స్టైల్లోనే చేపల పులుసుని చేసుకున్నాము. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మేమైతే 1 కేజీ రాగండి చేపని తీసుకున్నామండి. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఈ విధంగా అన్ని పీసెస్ని కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టీ స్పూన్ల కారం, 4 టీ స్పూన్ల గల్లుప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి నెమ్మదిగా ముక్కకి పట్టేటట్టు ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చేపల పులుసు కోసం ఇలా ఒక వెడల్పాటి గిన్నెని పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసి అందులో వేసుకోవాలి. ఆనియన్స్ కాస్త వేగాక 1 టీ స్పూన్ సాల్ట్, 10-15 పచ్చిమిర్చి చిలుకలు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. తరువాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం కూడా వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం 30 నిమిషాలు ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని కూడా వేసుకుని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇప్పటి నుంచి మనం గరిటె పెట్టకూడదండి, ఈ విధంగానే తిప్పుకోవాలి. గరిటె పెడితే ముక్క చెదిరిపోతుంది. 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం కూడా పోసి ఒకసారి గరిటె పెట్టకుండా ఈ విధంగా తిప్పుకోవాలి. ముక్క కాస్త మునిగేలాగా తగినన్ని నీళ్లు కూడా పోసుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 7 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 7 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మరోసారి తిప్పుకోండి. ఒకసారి సాల్ట్ చూసుకుని ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుని మరో 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీరు ఒకసారి పులుసు యొక్క చిక్కదనాన్ని మీకు కావాల్సిన విధంగా వచ్చేంత వరకు కుక్ చేసుకుని కాస్త స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసి ఈ విధంగా తిప్పుకుని మరో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, చేపల పులుసు రెడీ. చేపల పులుసు ఎప్పుడైనా కానీ కుక్ చేసుకున్న ఎమ్మటనే కాకుండా ఒక పూట ఆగి ఆ తర్వాత పూట కానీ మరుసటి రోజు కానీ తింటే ముక్కకి ఆ పులుపు, ఉప్పు, కారం అన్నీ బాగా పట్టి మరింత కమ్మగా ఉంటుంది. మా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు టాట్ కిచెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాట్ కిచెన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.